స్టార్ట్ రైట్. సాక్షిలో కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూద్దాం. చీఫ్ జస్టిస్ సాగు నంపారు బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాల అల్టిమేట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు అన్నట్టు ఒక న్యూస్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక సెబీ చీఫ్కు భాగస్వామ్యం, అదానీ గ్రూప్ అవకతలతో సెబీ చైర్పర్సన్ మాధవీపురి బోచ్కు ఆమె భర్త ధవాళ్ బోచ్కు సంబంధం ఉన్నట్టు హెడెన్బర్గ్ చెప్పినట్లు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాం మనము. ఇంకా విద్యుత్ విమానం వచ్చేస్తుంది, ప్రపంచమంతటా విద్యుత్ వాహనాలు హవా పెరుగుతుంది, అదే బాటలో త్వరలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుంది అన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. 6వ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటం ముగిసింది. ఈసారి భారత క్రీడాకారులు 6 పథకాలు సాధించారు అన్నట్టు ఒక ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్గా తిరిగి ఇస్తా, రీల్పై హీరోయిన్ రియల్గాను అంతే అపన్న హస్తం అందించడానికి వెనుకాడడమే తెలుగు స్టార్ హీరోయిన్ దూసుకెళ్తున్న ఈ మలయాళ బ్యూటీ సాక్షితో ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఒక ఇక్కడ హెడ్లైన్ చూస్తాం. ఇక ఇన్ఫర్టిలిటీ నానా అనే పిలుపు దూరం, ప్రస్తుత సమాజంలో సంతానమేని సమస్య ఎక్కువ ఉంది, ఇందుకు మహిళలతో పాటు పురుషులు కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువే. సంతానమనేని కారణం పురుషుడికి మహిళలకి అన్న విషయం పక్కన పెడితే తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిదని అనేక కారణాలు ఉన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఇక సొంత సోమరితనమా, జల విద్యుత్ కేంద్రాల మరమ్మతులు నిర్వహణలో ఎందుకంత కాలయాపనం చేశారు, ఇంత సోమరి ఉంటే మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుత్ సంస్థ జెన్కో డైరెక్టర్ చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తాం. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ హైదరాబాద్లో భాగ్యనగరంలో రాజీవ్ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పట్టణ ఉద్యానపరంగా పిలిచే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహా రాజీవ్ పార్క్ అభివృద్ధి చేయాలనే యోచన ఆయన సంకల్పించారు. దీంతో అనువైన ప్రాంతస్థిల సమీకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక లేఅవుట్ పాలు ఉండాల్సిన చెరువులు 1728, ఇప్పుడు మిగిలింది 700. ఇక గత 45 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోయిన 1000 పైనే అన్నట్టు ఒక అన్ని కబ్జాకు గురైనట్టు ఇక్కడ గరిట చెరువులపై NRCI తెలిసిన పచ్చ నిజం. 2024లో ఈ మ్యాప్ అనేది ఆక్రమణలో పొలించుకుపోయిన సరూర్ నగర్ చెరువున్నట్టు ఇక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన చెరువులో సగం దాకా కబ్జాలు ఆక్రమణాలే, చాలా చోట్ల భారీ నిర్మాణాలు, గోదాములు, కొత్తగా వెలుస్తున్న కాలనీలు, ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు కక్కుర్తితో కొనసాగుతున్న ఆక్రమణాలు, చెరువుల భూమిలో నిర్మాణంపై కఠిన చర్యలు, హైడ్రా కమిషన్ రంగనాథ్. ఒకనాడు నిండులో చెరువులతో వాటిని పక్క తోటలతో కలకలైన నగరం హైదరాబాద్, కానీ నాటి చెరువులు కుంటలు అయిపోయే కుటుంబాన్ని బస్తీలుగా మారిపోయాయి. చెరువును కనిపిస్తే చేరా కట్టడమే లక్ష్యం చెల్లగలగని కబ్జాదారులతో అక్కడెక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు కమిషన్లు కక్కుర్తితో వందల కొద్ది చెరువులు మాయమైపోయినట్లు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తాం. చాలా చెరువులు హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జాకు గురి అయినాయి. వాటికి గవర్నమెంట్ అనేది ఏదో ఒక రకంగా పరిమాణం అనేది ఏదో ఒక రకంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది చాలా ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాం. ఇక అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, విధి విధానాల ప్రతిపాదనలపై చర్చించిన ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మాట్లాడుతున్న చిత్రంలో పొంగనేటి రాజనరసింహ. గ్రామాల్లో 1,50,000 వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.5 ఎకరాల చెలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతంలో ₹1,00,000 వార్షిక ఆదాయం పరిమితి విధించాలని ప్రతిపాదన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సాక్షి హైదరాబాదు రాష్ట్రంలో వార్షిక ఆదాయం ఆధారంగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామాల్లో నివసించే కుటుంబీయులకు వార్షిక ఆదాయం ₹1,50,000 లేదా మగాణి తరి 3.5 ఎకరాలు చెలక
7.5 ఎకరాలు ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినట్లు కొత్త రేషన్ కార్డుల జారీపై ఏర్పాటు మంత్రివర్గం ఉపసంఘ తొలి సమావేశంలో స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షిక ఆదాయం పరిమితి 2 లక్షలు ప్రతిపాదించినట్లు తెలిపింది. శనివారం సచివాలయం మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం ఉపసంఘం సభ్యులు దామోదర్ రాజనరసింహారావు, పొంగులేటి శ్రీనివాస్, పౌర సరఫరా కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియన్ జోగ్తా తదితరులు పాల్గొన్నారు. ఇక సక్సేనా కమిటీ సిఫార్సు పరిగణలో తీసుకుంటాం. సమావేశంలో అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుకు మంజూరు దారిద్ర్య రేఖకు దిగువన కొని ఉన్న వారెవరు అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ కొత్త తెల్ల రేషన్ కార్డు జారీ విషయంలో సలహాలు తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. రేషన్ కార్డుకి సంబంధించిన ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు. బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్. బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ. ఎమ్మెల్యే కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అని ఈయన అంటే కొన్ని రోజులుగా ఒక ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ఏదైతే ఉందో పార్టీ అది బీజేపీలోకి విలీనం అని అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు ఈ ప్రచారం పైన బండి సంజయ్ గారు స్పందించడం అనేది జరిగింది. ఇక గోల్డెన్ అవర్ను మరవద్దు. సైబర్ నేరం జరిగిన తర్వాత వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల బాధ్యులను పోగొట్టుకున్న సొమ్ము సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్పుతున్నట్టు ఇక అంటే కొంతమంది మోసపోతారు. ఆన్లైన్లోనూ ఏ సోషల్ మీడియాలోనూ దేని ద్వారా ఒక మోసపోతారు, కానీ వాళ్ళు బయటకి చెప్పలేకపోతారు. ఎందుకంటే ఇట్లా చెప్తే వాళ్ళకి ఏం జరుగుతుందో, బయట వాళ్ళు ఏం మాట్లాడతారో అట్లా అని చాలామంది ఆ లోపలనే కుంగిపోతారు, కానీ బయటికి రావు ఇలాంటి విషయాలు. సో దయచేసి ఎవరైనా మీరు మోసపోయినా కానీ ఏదైనా మీరు డబ్బుల విషయంలో కానీ ఏదైనా కానీ ఇమీడియట్గా పోలీసులకు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ తెలియజేస్తే అది బాగుంటుంది. అప్పుడు మనకు ఏదో ఒక రూపంలో ఫలితాలు అనేది వస్తాయి. ఇదొక ఆన్లైన్ చూస్తున్నాం. ఇక స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం. తెలంగాణ బయోడిజైన్ రంగంలో నైపుణ్యుల అభివృద్ధి లక్ష్యం. ప్రభుత్వ భాగస్వామ్యంలో శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు పరిశీలన. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం భేటీ. హైదరాబాద్లోని జోయిటిస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణ అంటూ ఒక వార్త అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ హైదరాబాద్ కలిసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు బయోడిజైన్ రంగంలో ప్రజా నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు సాధ్యాలను పరిశీలిస్తూ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఉన్న స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సందర్శించింది. స్టాన్ఫోర్డ్ బాయ్స్ సెంటర్ బయోడిజైన్ విభాగంలో సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణ తెలంగాణలో విద్య, ఆరోగ్య రక్షణ విభాగాలను అనుసంధానం చేయాలని ఆలోచన యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ పాల్పంచుకున్నారు. కొత్త యూనివర్సిటీలో భాగస్వామి తెలంగాణ ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్స్ యూనివర్సిటీ భాగస్వామ్యం పంచుకోవాలని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రాష్ట్ర బృందం ఆహ్వానించింది. అధునాతన పరిజ్ఞానం మార్పిడి, ఉమ్మడి పరిశోధన పైన చర్చించింది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తెలంగాణ కలిసి పనిచేస్తుందని బయోడిజైన్ విభాగం అధిపతులు అనురాగ్, మైరాల్, జోస్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్టు సీఎం బృందం లేఖ ఇచ్చారు. విద్యా పరికరాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన ఈ ఒప్పందం అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఒక న్యూస్ అనేది మనము చూస్తున్నాం. ఇక ఐఐటి హైదరాబాద్లో డ్రైవర్లెస్ టెక్నాలజీ రెడీ. ఐఐటిహెచ్ ప్రాంగణంలో డ్రైవర్లెస్ వాహనంలో ప్రయాణిస్తున్న దృశ్యం. ఆటోనామస్ సాంకేతికను వాడుకోవాలంటూ స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానం. నోటిఫికేషన్ జారీ చేసిన పరిశోధన విభాగం టిహాబ్. సో ఇప్పటికే ఐఐటి ప్రాంగణంలో డ్రైవర్లెస్ వాహనాల వినియోగం
డ్రైవర్ అవసరం లేకుండా వాటంతటా అవే వాహనాలు నడిపే సాంకేతిక ఐఐటి హైదరాబాద్ పూర్తిస్థాయి అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్లెస్ ఆటోనామస్ నేవిగేషన్ డేటా ఎక్విజేషన్ సిస్టమ్స్ టెక్నాలజీ వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఐటిలోని ప్రత్యేక పరిశోధన విభాగం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆటోనామస్ నేవిగేషన్ హబ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ సాంకేతికతో కూడిన డ్రైవర్లెస్ వాహనాలను ఐఐటిహెచ్ వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీలోని అన్ని చోట్లకు విద్యార్థులు అధ్యాపకులను చేరవేస్తుంది. అమెరికాలో వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్స్ లెస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడ రోడ్లు, ప్రతి ఒక్క ఫుట్పాత్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అంశాలపై మన దేశానికి బాగా తేడా ఉంటుంది. ఈ క్రమంలోని మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ఆటోనామస్ వాహనాలు సాంకేతికను టిహాన్ అభివృద్ధి చేసేందుకోసం ఆధునిక రాడర్లు, 3D టెక్నాలజీ ఆల్గారిథంలను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానిక్, ఏరోస్పేస్, సివిల్, మ్యాథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాలను పరిశోధన అభ్యర్థులు ఈ ప్రాజెక్టు పంచుకున్నట్లు ఒక న్యూస్ అనేది. అంటే ఇలాంటి మన దేశంలో అమలు కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన దేశం కంపేర్ టు అదర్ కంట్రీస్ రోడ్లు కానీ చాలా సిగ్నల్స్ కానీ చాలా వాటికి మనకు కొంచెం అనుకూలంగా ఉండవు. సో దానివల్ల ఇది ఇంకా చాలా రావడానికి ఇంకా టైం ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇక వేతనాలు లేక పదోన్నతులు రాక అవస్థలు పడుతున్న వీఆర్ఓలు, ఇతర శాఖలు సర్దుబాటు చేసే 2 ఏళ్ళు జీతాలు లేవు, పదోన్నతాలు లేవు, పిఎఫ్ వచ్చిందో లేదో తెలియదు, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అదే పరిస్థితి అన్నట్టు ఒక వీఆర్ఓ గురించి ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కన్ఫర్మ్ కానీ టికెట్తో రైలు ఎక్కిస్తే దించేస్తారు. రిజర్వేషన్ టికెట్ నిబంధనల అమలు, రైల్వే బోర్డు కీలక ఆదేశాలు. వెయిట్ లిస్టులో టికెట్తో పెనాల్టీ చెల్లించిన ప్రయాణించే పద్ధతి ఇక బంద్. ఇక ఇలా దొరికితే పెనాల్టీ వసూలు చేసి రైలు దించేలా నిబంధనలు కఠినతరం అన్నట్టు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది రైల్వేకి సంబంధించిన. ఇప్పుడు ఏదైతే టికెట్ మనం బుక్ చేస్తామో ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ ఉంటే అది కన్ఫర్మ్ కానట్టు అంటూ ఒక వార్త అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆధైర్యపడవద్దు, ఆదుకుంటాం. వాయనాడు కొండ చర్యలు విరిగిన ప్రాంతాల్లో అధికారులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నట్టు ఒక వార్త. ఇక భీకర వరదతో అతలకుతలమైన కేరళ వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం పర్యటించారు. వరదల దాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరాల్లో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదలు ఆస్తులను కోల్పోయిన కుటుంబం ఆవేదన విని చలించకపోయారు. ఆధైర్యపడవద్దు, భరోసా కల్పించినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది కేరళకు సంబంధించిన రీసెంట్లీ ఏదైతే మనకు కొండ చిరువలు విరిచిపడి చాలా గ్రామాలు చాలామంది చనిపోయారు, దానికి సంబంధించిన ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గాజా స్కూల్పై ఇజ్రాయెల్ దాడి, 100 మంది పైగా మృతి. గాజా నగరంలో ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడేందుకు పాలిస్తున్న శరణార్థుల తల దాచుకున్నట్లు టన్ తబీన్ స్కూల్పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్ ఇజ్రాయెల్ కొనసాగుతున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడిలో ఇదొకటి. గాజాలో ఆరోగ్య శాఖ వెల్లడించినట్టు ఒక వార్త అని చూస్తుంది. ఇక శనివారం గాజా నగరంపై ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో తమ బంధువులతో కోల్పోయిన విలిపిస్తున్న పాలస్తీనియన్ అంటూ ఒక వార్త అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఈయన సాక్షికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. థ్యాంక్ యూ.